హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు లోపల కన్ఫర్మ్‌గా విడుదలయ్యేటువంటి పథకాల గురించైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఏ పథకాలైతే అమల్లోకి రాబోతున్నాయి, సో, అందులో కొత్త పథకాలనేటువంటివేమిటి, సో, దాని తర్వాత పథకాల పేర్లేమిటి, ఏ తేదీన ఏ పథకం అమల్లోకి రాబోతుంది, సో, ఈ విధంగా ఒక్కొక్క పథకం గురించైతే డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు రాష్ట్రంలో ఈ నెల రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా విడుదలయ్యేటువంటి పథకాల గురించి అయితే చెప్తాను. అండ్ అదేవిధంగా చాలామంది కూడా ఆడబిడ్డ నిధి పథకము రేపు దీపావళి నెల కానుకగా, దీపావళి పండుగ కానుకగా అమల్లోకి వస్తుందని చాలామంది కూడా ఆశగైతే ఉన్నారనమాట. సో, చాలా దగ్గరలో కూడా చూశాను నేను న్యూస్. బట్ ఇది ఎంతవరకు నిజము, దీని గురించి అయితే తొలిదగా తెలుసుకున్న తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్ళి ఇక రిమైనింగ్ పథకాలు అనేటువంటివి ఏమేమైతే అమల్లోకి రాబోతున్నాయి ఆ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో, అయితే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెల దీపావళి కానుకగా అమలులోకి తీసుకొస్తున్నారా లేదా, సో, చాలామందికి కూడా డౌట్ అయితే ఉందన్నమాట. సో, వాస్తవంగా చెప్పాలి అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదన్నమాట ప్రభుత్వం నుంచి. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి కేవలం బడ్జెట్ 3,300 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయింపు చేస్తున్నారు అంతే. సో, అంతకుమించి ఈ పథకాన్ని ఈ తేదీన అమల్లోకి తీసుకొస్తాము, ఈ పండుగ కానుకగా అమలులోకి తీసుకొస్తాము, ఈ వివరాల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, ఈ యొక్క పథకం వచ్చేసి మేబీ అమల్లోకి వచ్చినట్లయితే సో నెక్స్ట్ ఇయరే వస్తుందన్నమాట. అది కూడా సంక్రాంతి పండుగ కానుకైనా ఇవ్వచ్చు, జనవరి నెల ఫిబ్రవరి నెలలో అయినా. బట్ ఇది కూడా కన్ఫర్మ్గా అయితే చెప్పలేం. బట్ చెప్తున్నాను నా అభిప్రాయం ప్రకారం. ఓకేనా, కాబట్టి ప్రస్తుతానికైతే ఆడబిడ్డ నిధి పథకము అమల్లోకి అయితే రావడం లేదనమాట. చాలామంది కూడా ఈ యొక్క పథకం అమల్లోకి వస్తుందని కూడా పెడుతూ ఉన్నారు. బట్ అదంతా కూడా ఫాల్స్ న్యూస్ అనమాట. బట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకేనా, సో ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. సో, మనకు ప్రస్తుతము రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్స్ అనేటువంటివి అయితే జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ 8వ తారీఖు నుంచి అయితే రీఎస్మెంట్స్కు నోటీసులు జారీ చేస్తున్నామని. అది కూడా ఫిర్యాదులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమేనని. అయితే ఈ యొక్క రీఅసెస్మెంట్స్కి సంబంధించిన నోటీసులు మీకు జారీ చేస్తున్నారా లేదా, ఎవరైనా తీసుకో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కనుక తీసుకో ఉన్నట్లయితే. బట్ నాకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చెప్పాను అంతేను. సో, బట్ కన్ఫర్మేషన్ కోసం మీరెవరైనా తీసుకో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు ఇంతవరకు ఎవరు కూడా తీసుకోకపోయినట్లయితే కూడా చెప్పండి. ఓకేనా, దాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జెన్యూనా కాదా అని. ఓకేనా, సో కాబట్టి ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి జస్ట్ ఈ యొక్క రియాస్మెంట్స్ కోసం నోటీసులు జారీ చేస్తున్నారే ఇన్ఫర్మేషనే. కన్ఫర్మ్గా జారీ చేస్తున్నారా లేదా, మీరు తీసుకున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్స్ పెట్టి తెలియజేస్తే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇకపోతే మనకు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 2వ విడత నిధులు, దాని తర్వాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 21వ విడత నిధులు విడుదల చేస్తామని సో ఇదివరకే అప్డేట్ అయితే వచ్చింది. బట్ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 21వ విడత నగదుని వచ్చేసి 21వ విడత కింద 2,000 రూపాయలు వచ్చేసి మనకు ఈ నెల 6, 7 తారీఖుల్లో కొన్ని స్టేట్లలో కూడా పడ్డం అయితే జరిగిందనమాట. కొన్ని ఏరియాలలో కేవలం పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ యొక్క నగదు అనేటువంటిది అయితే విడుదలైంది. ఓకేనా, సారీ అండి, ఈ నెల కాదు, గత నెల అంటే సెప్టెంబర్ 26వ తారీఖున ఈ డబ్బులు అనేటువంటిది ఈ హిమాచల్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ యొక్క 3 రాష్ట్రాల్లో సుమారుగా 27 లక్షల మంది ఖాతాల్లోకి 540 కోట్ల రూపాయలు అయితే బదిలీ చేశారనమాట. ఓకేనా, ఇక రిమైనింగ్ స్టేట్లలో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ నెల 18వ తారీఖు నాటికైనా, లేదు అనుకుంటే దీపావళి పండుగ అయిపోయిన తర్వాత అయినా మీ ఖాతాలోకి అయితే 21వ విడత కింద 2,000 రూపాయలు అయితే జమ అవబోతున్నాయన్నమాట. సో అప్పుడే మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా విడుదలయ్యేటువంటి 2వ విడత నిధులు జమ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ చెప్తున్నాను మీకు, బట్ దీనికి సంబంధించి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నామని. ఈ పీఎం కిసాన్కి సంబంధించి మాత్రం కన్ఫర్మ్గా అయితే ఇచ్చున్నారు. చూద్దాం ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో. బట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈ యొక్క
మిగిలినటువంటి రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా 21వ విడత డబ్బులు అనేటువంటి త్వరలోనే జమ అవబోతున్నట్లు సమాచారం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇకపోతే దీపావళి పండుగ కానుకగానే ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో దీపావళి పండుగ కానుకగానే మనకు రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు అనేటువంటివి చేపించి అర్హులైనటువంటి వాళ్ళ మహిళల చేతికి ఇంటి తాళం చెవులైతే ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రముఖ దినపత్రికల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ రిలీజ్ చేశారనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు. బట్ మనకు ఇంకా కూడా కన్ఫర్మేషన్ అయ్యేటువంటిది చెప్పలేదు. ఓకేనా? సో ఇప్పటికే ఇది 2-3 సార్లు పోస్ట్‌పోన్ అయితే చేశారు. ఈ 3 లక్షల ఇళ్ళకు సంబంధించి దసరా పండుగ కానుకగానే పంపిణీ చేస్తామన్నారు. ఇదివరకి ఇంకొక పండుగ కానుక ముందుగా ఇంకొక పండుగ కానుక సందర్భంగానే పంపిణీ చేస్తామని చెప్పారు. బట్ అది కొన్ని కారణాలు అంటే ఏం లేదండి. ఇల్లు అనేటువంటివి పూర్తి కాకపోవడం వల్ల మీకు పోస్ట్‌పోన్ అయ్యేటువంటిది అయితే చేసుకుంటూ వచ్చారు. బట్ ఎట్టకేలకి ఇక పూర్తయినటువంటి వాటి వరకన్నా ఈ దీపావళి పండుగ కానుకగా ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే ఉన్నారు ప్రస్తుతానికి. బట్ చూద్దాము ముందు రోజుల్లో ఇంకేమన్నా చేంజెస్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చా అని. బట్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా అయితే పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు పోస్ట్‌పోన్ అయితే అయింది కాబట్టి. ఓకేనా? ఎవరైతే ఈ యొక్క ఉచిత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్‌కి అయితే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు, సో వాళ్ళకైతే ఈ రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారన్నమాట. అది కూడా డోర్ డెలివరీ పంపిణీ చేస్తారు. ఓకేనా? సో వీళ్ళు అక్కడికి రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ అనేటువంటిది తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రేషన్ డోర్ డెలివరీ అయితే పెట్టింది ప్రభుత్వం. ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. రిమైనింగ్ వాళ్ళకు మాత్రం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ అయితే చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. మనకు పథకాలు అనేటువంటి మ్యాక్సిమం ఇవే అయితే ఉన్నాయి. బట్ మీకు పథకం అనేటువంటిది రిలీజ్ అవ్వబోతుంది అనే ఒక 2 రోజుల ముందు కావచ్చు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కొంచెం క్లారిటీగా అయితే అందజేస్తాను. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.